వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు కన్ఫ్యూజ్ అయిన ఓ ఇంటర్ విద్యార్థినిని జనగామ ఇన్స్పెక్టర్ పోలీస్ వాహనంలో సరైన పరీక్షా కేంద్రానికి చేర్చారు. జనగామలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సి ఉండగా విద్యార్థిని తప్పుగా జనగామ మండల కేంద్రంలోని ప్రిస్టన్ పాఠశాలకు వెళ్లి కంగారు పడుతోంది. గమనించిన విద్యార్థినిని ఇన్స్పెక్టర్ సెంటర్కు చేర్చారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు గత దశాబ్ద కాలంగా జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఈ నెల 10న హైదరాబాద్ లో మరో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్యని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆటోనగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు న్యాయం జరగకపోతే ఈ మార్చ్ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఉపేందర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. జిన్నారం మండల కేంద్రంలోని 7వ వార్డులో సుమారు 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో షాషాబ్ గుట్టకు వెళ్లే దారి గుంతలతో, మురికి నీటితో గుంతలమయంగా మారింది. మున్సిపల్ నాలా నీరు లీకేజీ అవుతూ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటి కారణంగా తారు రోడ్డు పూర్తిగా దెబ్బతిని శిథిలమైపోయిన గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నుండి ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలో 163 BNNS చట్టం అమలు అవుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. నేటి నుండి గుంపులుగా ఉండటం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం నిషేధించబడ్డాయి. మెదక్ జిల్లా ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు. మెదక్ కోర్టు ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. నేటి నుండి అన్ని జిల్లా కోర్టుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమార్గం ద్వారా కేసుల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసి ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలని అన్నారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సదాశివపేట అధ్యక్షుడు ప్రభు అన్నారు. సదాశివపేట పట్టణ రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సరస్వతి శిశు మందిర్ పాఠశాలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు తమ సేవా సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8 మంది బాలికలను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గత నెల 22న 4 బాలికలకు ఎలుకలు కొరకగా 27న మరో 4 బాలికలకు ఎలుకలు కొరికాయి. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ఎలుకల దాడికి గురయ్యారని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రైతులు కూరగాయలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ తాజా కూరగాయలతో పాటు చాలా చవకగా లభిస్తాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రైతులు పండించిన పంటలే కావడం, రైతులే ఈ ప్రాంతాల్లో అమ్మకాలు జరపడంతో తక్కువ ధరలకే తాజా కూరగాయలు లభిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతిరోజు వేకువజామున అందుబాటులో ఉంటాయని తెలిపారు.